ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి అంగప్రదక్షిణ టికెట్లు అందరికంటే ముందుగా ఫాస్ట్గా ఏ విధంగా బుక్ చేసుకోవాలని చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. అదేవిధంగా చాలామంది మన శ్రీవారి భక్తులు కానీ లేదా మన ఫాలోవర్స్ కానీ, సార్ మీరు ప్రతిసారి కూడా అంగప్రదక్షిణ టికెట్ని చాలా ఈజీగా బుక్ చేసుకుని మీరు తిరుమల వెళ్తున్నారండి, మీరు పాటించేటువంటి సీక్రెట్ ఏమిటని అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు అంగప్రదక్షిణ టికెట్లు అందరికంటే ముందుగా ఫాస్ట్గా ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్తాను. అదేవిధంగా అంగప్రదక్షిణ అంటే ఏమిటి, వీళ్ళకి ఇచ్చేటువంటి దర్శనం అన్నది ఏ విధంగా ఉంటుంది, కూడా చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందా ఉండదా, అదేవిధంగా ఈ అంగప్రదక్షిణ టికెట్ ప్రతి నెల కూడా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగా అంగప్రదక్షిణ టికెట్లు ఈ నెల అంటే జూలై నెల 23వ తారీఖున ఉదయం 10 గంటలకి అక్టోబర్ నక్షత్రం కోటల భాగంగా ఆన్లైన్లో రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ లేదా అంగప్రదక్షిణ టికెట్లు కానీ 3 నెలలు ముందుగానే టీటీడీ దేవస్థానం వారు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ అంగప్రదక్షిణ టికెట్ని మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, అందరికంటే ముందుగా ఈ టికెట్లని ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలని. చాలా సింపుల్ అండి. అంటే ఇది కూడా స్వామివారికి అనుగ్రహం ఉండాలి. నాకు ప్రతిసారి కూడా అంగప్రదక్షిణ టికెట్ ఆన్లైన్లో బుక్ అవుతుందంటే అది కేవలం స్వామివారి అనుగ్రహంతో మాత్రమే నేనైతే బుక్ చేసుకోగలుగుతున్నాను. ఎందుకంటే ఇంచుమించుగా నేను ప్రతి 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ నేను వెళ్ళాలి అనుకున్నప్పుడు అంగప్రదక్షిణ టికెట్ అయితే చాలా ఈజీగా అయితే నాకైతే బుక్ అవ్వడం జరుగుతుంది. అందరికీ సేమ్ ప్రాసెస్ అండి. నాకైతే సెపరేట్ సీక్రెట్ కానీ బుక్ చేసుకోవడానికి లేదా నాకు సెపరేట్ వెబ్సైట్ అయితే ఏముండదు. అందరూ ఏ విధంగా బుక్ చేసుకుంటున్నారో నేను కూడా అదే విధంగా ఈ టికెట్ని మీకులాగే బుక్ చేసుకుని వెళ్తానండి. కాకపోతే ముందుగా డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఒక నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ నేను రాసుకుని పెట్టుకుంటాను. ఇందులో మనకి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ వచ్చి మన యొక్క ఈమెయిల్ ఐడి, మన యొక్క సిటీ, అదేవిధంగా స్టేటు అంటే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ, తమిళనాడు అయితే తమిళనాడు, కర్ణాటక అయితే కర్ణాటక. మీరు ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ అన్నది మీరు అక్కడ నేమ్ అన్నది ముందుగానే ఎంటర్ చేసుకుని పెట్టుకోండి. అదేవిధంగా కంట్రీ అంటే ఇండియా కాబట్టి ఇండియా అనేది ఇవ్వండి. తర్వాత ఎంతమంది వెళ్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుంది కదా, అంటే ఒకరా ఇద్దరా అని. అంటే సింగిల్గా వెళ్తే సింగిల్గా బుక్ చేసుకోవచ్చు, లేదు ఇద్దరు కావాలితే ఇద్దరు బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు అంటే భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే ఇద్దరు సభ్యులు బుక్ చేసుకోవచ్చండి. లేదు మనకి టికెట్ బుక్ అవ్వడం లేదు, మేము సింగిల్గానే బుక్ చేసుకుంటాం అన్న వాళ్ళు కూడా మీరు సింగిల్గా కూడా టికెట్ బుక్ చేసుకుని మీరు వెళ్ళొచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఆ పూర్తి పేరు అన్నది మీరు ముందుగానే పక్కన నోట్ ప్యాడ్లో రాసుకుని పెట్టుకోండి. అదేవిధంగా మీకు ఏజ్ అన్నది, తర్వాత మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ అన్నది మీరు ముందుగానే అక్కడ ఆప్షన్ అన్నది చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఐడి ప్రూఫ్ అన్నది ఇక్కడ ఆధార్ కార్డు ఒకటి ఉంటుంది, అదేవిధంగా పాస్పోర్ట్ కూడా ఉంటుందండి. మనం సాధారణంగా ఇండియాలో ఉంటాం కాబట్టి ఆధార్ కార్డు అన్నది మీరు ఇవ్వండి. అదేవిధంగా ఆధార్ కార్డు ఐడి నెంబర్ ఉంటుంది కదా, మీరు చూడండి ఆధార్ కార్డు మీద మనకు ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ కూడా మీరు ముందుగానే నోట్ ప్యాడ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ ఎంఎస్ వర్డ్లో కానీ మీరు రాసుకుని పెట్టుకోండి. అదేవిధంగా సెకండ్ పర్సన్ ఉన్నా కూడా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అదేవిధంగా రెడీ చేసుకుని పెట్టుకోండి. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియోలో. ఈ విధంగా మీరు ఫార్మెట్ రెడీ చేసుకుని పెట్టుకోవడం వల్ల మీరు అందరికంటే ముందుగా ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అందులో కూడా మీరు లాగిన్ అయినప్పుడు మీరు ఒక 5 నిమిషాల ముందు టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి. ముందుగా మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనకి గెట్ ఓటీపీ అని రావడం జరుగుతుంది. అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అంటే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. అంటే టెక్స్ట్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. అందులో 6 అంకెల నెంబర్ ఉంటుంది. 6 అంకెల నెంబర్ని ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీరు పూర్తిగా ఈ స్వామివారి యొక్క హోమ్ పేజ్లోకి అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే మీరు పూర్తిగా లాగిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ వెబ్సైట్లోనే మీరు పూర్తిగా స్వామివారి యొక్క అన్ని రకాల దర్శన టికెట్లు కూడా బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అంటే స్వామివారి యొక్క ఆర్జిత సేవలు కానీ లేదా 500 రూపాయల దర్శన టికెట్ కానీ లేదా అంగప్రదక్షిణ సీనియర్ సిటిజన్ కోట లేదా ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ సంబంధించిన కోట లేదా 300 రూపాయల స్పెషల్ దర్శనం అకామిడేషను, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి అంగప్రదక్షిణ టికెట్లు లేదా శ్రీవారి సేవలు ఇవన్నీ కూడా ఇదే వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి
మీరు ఎటువంటి కంగారు కానీ ఇబ్బంది కానీ పడకుండా చాలా సింపుల్గా మీరు ఓపికతో ఉండండి. మనకి ఒక 5 నిమిషాల ముందే మీరు లాగిన్ అవి ఉంటారు కాబట్టి మీరు డీటెయిల్స్ అన్నీ కూడా నేను చెప్పినట్లుగా నోట్‌ప్యాడ్‌లోనే, ఎంఎస్ ఎక్సెల్‌లోనే, ఎంఎస్ వర్డ్‌లోనో మీరు రాసుకొని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ కరెక్ట్‌గా మనకైతే 10 గంటలకైతే ఓపెన్ అవుతుందండి. 9 గంటల 59 నిమిషాల వరకు కూడా మీరు ఇక్కడ పైన మనకి రీఫ్రెష్ చేస్తూ ఉండండి. చేసిన తర్వాత మీరు ఒకసారి క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీకు ఇక్కడ ఈ విధంగా టైమింగ్ అయితే చూపించడం జరుగుతుందండి. అంటే ఒక్కొక్కరికి ఒక టైం అయితే చూపించడం జరుగుతుంది. అంటే 1 మినిట్ ఉందనుకోండి, 1 మినిట్ అయితే మీకు ఆల్మోస్ట్ టికెట్ అయితే బుక్ అవ్వదండి. మనకి 30 సెకండ్స్ లోపు వచ్చిందనుకోండి టైమింగు, మనకైతే టికెట్ అయితే బుక్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎంత ఫాస్ట్‌గా మీరు అక్కడ రీప్లేస్ చేసి మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఈ ప్రాసెస్ ఎవరైతే చేస్తారో మీకు మాత్రమే టికెట్ అన్నది బుక్ అవ్వడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. నేను ప్రతి నెల కూడా అంటే నేను ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటానో అప్పుడు సేమ్ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుందని, అందుకని నాకు టికెట్ అయితే బుక్ అవుతుంది. నేను ఎప్పుడు కూడా అంగప్రదక్షిణ బుక్ చేసినప్పుడు నాకు బుక్ కాలేదు అనేటువంటి ఎప్పుడు ఇటువంటి ప్రాబ్లం అయితే నాకు రాలేదు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా సేమ్ ప్రాసెస్ చేస్తాను. అందరికంటే ముందుగా టికెట్ అయితే నాకు బుక్ అవుతుంది. అంటే రోజుకి సుమారుగా 750 టికెట్లు మనకి అందుబాటులో ఉంటాయండి. మనకి ఒక మంత్కి సంబంధించిన క్యాలెండర్ అంతా కూడా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా ఓపెన్ అవునప్పుడు మీరు ఒక డేట్ని ఎంపిక చేసుకుని మీరు చాలా ఫాస్ట్గా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. అక్కడ ఉండిలో కానుకలు వేయాలా, లేకపోతే నెంబర్ ఆఫ్ లడ్డూస్ అనేది ఆన్లైన్లో కొనుక్కోవడానికి ఇవన్నీ ఉంటుందండి. అవన్నీ కూడా స్కిప్ చేయండి. అదన్నీ అవసరం లేదు మనకి. తర్వాత ఓపెన్ అయిన వెంటనే మీరు ఏం చేస్తారంటే సేమ్ ఈమెయిల్ ఐడి ఉంది కదండి, ఈమెయిల్ ఐడి కాపీ పేస్ట్ చేయండి. అదేవిధంగా మీకు సిటీ అన్నది ఇది కూడా మీరు ఆల్రెడీ రెడీ చేసుకుని పెట్టుకున్నారు కదా డీటెయిల్స్ అన్నీ కూడా, దాన్ని అక్కడ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. అదేవిధంగా డీటెయిల్స్ అన్నీ కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఇది ఎంత ఫాస్ట్గా మీరు ఫిల్ చేయగలిగితే మీకు టికెట్ అయితే మీకు కన్ఫర్మ్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అక్కడ టైప్ చేసిన అంటే మొబైల్ ఫోన్లో చాలామంది ఏంటంటే చాలా ఫాస్ట్గా టైప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా బుక్ అవ్వడం అన్నది కష్టం అండి. అదేవిధంగా సిస్టంలో కూడా చాలామంది కీబోర్డ్ మీద టైప్ చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా బుక్ అవ్వడం కష్టం. మీరు కాపీ పేస్ట్ అన్నది ఎవరైతే ఫాస్ట్గా చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈ అంగప్రదక్షిణ టికెట్ అన్నది బుక్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ట్రిక్ని మీరు ఫాలో అవుతే అందరికంటే ముందుగా ఈ టికెట్ అయితే బుక్ అవుతుంది. మనకి అక్టోబర్ మంత్కి ఓపెన్ అవుతుంది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ అవ్వకపోతే మీరు చేసేటువంటి మిస్టేక్ ఏమిటన్నది మీకు అర్థమవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం అంటే వచ్చే నెలలో సేమ్ 23వ తారీఖున ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు చేసేటువంటి పొరపాటు ఏంటన్నది మీరే దాన్ని సరి చేసుకుని నెక్స్ట్ టైం ఇంప్లిమెంట్ చేసుకుని టికెట్ అయితే బుక్ చేసుకోండి. అంగప్రదక్షిణ అంటే ఏమిటి, ఈ అంగప్రదక్షిణ ఏ విధంగా చేయాలని కూడా చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. అంగప్రదక్షిణ అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి, అంటే బంగారపు గోపురం ఉంటుంది కదా, దాన్ని మనం ఆనంద నిలయం అని పిలుస్తూ ఉంటాం. బంగారపు వాకిలని కూడా పిలుస్తూ ఉంటాం. మనం స్వామివారికి దర్శనానికి వెళ్ళినప్పుడు జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటకు వస్తాం కదండి. అంటే అక్కడ బంగారు బాగు ఉంటుంది, అదేవిధంగా వైకుంఠ ద్వారం కూడా ఉంటుంది కదా. అక్కడి నుంచి వచ్చేటువంటి మనకి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఇందులో మీకు ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత మీకు స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. కాకపోతే అన్నిటికంటే ముందుగా మీరు ఏం చేయాలంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు ఆ టికెట్ మీద చాలా క్లియర్గా ఉంటుందండి. మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి, ఎన్ని గంటలకు రిపోర్ట్ చేయాలని ఉంటుంది. మీరు ముందుగా ఎస్సీడీ కాంప్లెక్స్లో రిపోర్ట్ చేయాలి. అది ఎప్పుడు నైట్ 1 గంటకి, అంటే మిడ్ నైట్ 1 గంటకి అయితే రిపోర్ట్ చేయాలండి. దానికంటే ముందుగా మీకు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదా, అంటే రైట్ సైడ్ స్వామివారి యొక్క పుష్కరిణి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మనకి శుభదానికి వెళ్ళేటువంటి ప్లేస్ ఉంటుంది. మీరు ముందుగా అంటే 12:30కి రెడీ అవి రూమ్లో, తర్వాత ఈ శ్రీవారి యొక్క పుష్కరిణి దగ్గరికి వచ్చి మీరు అక్కడ మీ ఒంటి మీద ఉన్నటువంటి సంప్రదాయ వస్త్రాలు ఉంటాయి కదా, మాత్రమే ఈ అంగప్రదక్షిణ అయితే చేయాలి. చేసేటువంటి టైంలో ముందుగా స్వామివారి యొక్క పుష్కరిణిలో స్నానం ఆచరించి, అంటే తలస్నానం ఆచరించి అవే తడి బట్టలతోటి మీరు అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళాలి. చేసిన తర్వాత ఇక్కడ నైట్ టైం ఒకటి గుర్తుపెట్టుకోండి. నైట్ టైము మీరు 1 గంటకి రిపోర్ట్ చేయాలి కాబట్టి 12, 12:30కి అయితే మీరు స్నానం చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో ఎవరైతే అంగప్రదక్షిణ టికెట్ ఉందో వీళ్ళకి మాత్రమే పుష్కరిణిలో స్నానం చేయడానికి టీటీ దేవస్థానానికి సంబంధించిన సిబ్బంది అయితే అలౌ చేయడం జరుగుతుంది. మిగిలినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళని ఆ టైంలో పంపించరండి. మనకి మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది. శ్రీ వరాహస్వామి టెంపుల్ దగ్గర మనకి అక్కడి నుంచి మీరు స్నానం ఆచరించడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు డే టైంలో అక్కడికి వెళ్ళి స్నానం ఆచరించండి. నైట్ టైంలో కేవలం అంగప్రదక్షిణ టికెట్ ఎవరికైతే ఉందో వీళ్ళు మాత్రమే శ్రీవారి యొక్క పుష్కరిణిలో
స్థానం ఆచరించి అవే తడి బట్టలతోటి మీరు అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళాలి. అది కూడా ఎక్కడి నుంచి వెళ్ళాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు రైట్ సైడు స్వామివారికి పుస్తకంలో స్థానం ఆచరిస్తారు కదా, దానికి ఆపోజిట్ లెఫ్ట్ సైడు మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది. అంటే అద్దాలు మనకు ఉంటుందండి. అక్కడి నుంచి మీరు మనకి ప్లేస్ ఉంటుంది, అక్కడ సుబదం ఉంటుంది. అంటే మెట్ల పైన సుబదం అని పెద్ద బోర్డు ఉంటుంది. అక్కడి నుంచి మెట్లు ఎక్కి అటువైపు వెళ్తే మీకు రోడ్డు ఉంటుందండి. అంటే వైకుంఠం 1 ఉంటుంది. అది దాటుకుని వెళ్ళిన తర్వాత ఏటీసీ సర్కిల్ ఉంటుంది. ఏటీసీ సర్కిల్కి రైట్ సైడ్ తిరిగితే అంటే ఎస్సీడీ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ మీరు ఎంటర్ అవ్వాలి. అక్కడ మీ యొక్క టికెట్ని ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. చెక్ చేసిన తర్వాత మిమ్మల్ని పంపిస్తారండి. కాకపోతే అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు తడి బట్టలతో ఉంటారు కాబట్టి మీ డబ్బులు కానీ, లేదా మీకు ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ, లేదా మీకు టికెట్ కానీ ఏమైనా ఉన్నా కూడా తడిసిపోతాయి కాబట్టి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో అవన్నీ పెట్టుకుని మీరు వెళ్ళండి. దానివల్ల టికెట్ మీకు తడిసిపోదు, ఐడి ప్రూఫ్ కూడా తడిసిపోదు, డబ్బులు కూడా తడిసిపోకుండా ఉంటాయండి. తప్ప మీకు కూడా మొబైల్ ఫోన్స్ కానీ, లేదా లెదర్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు కూడా మీరు ఏది కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్ తీసుకెళ్ళినా కూడా మీరు స్వామివారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు, అంటే అంగప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నప్పుడు మీకు అక్కడ కౌంటర్ ఉంటుంది కాబట్టి మీరు ఆ లోపల కౌంటర్లో మీకు మొబైల్ ఫోన్ ఇస్తే వాళ్ళు ఆ మొబైల్ ఫోన్ తీసుకుని మీకైతే ఒక చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అది తర్వాత మీ స్వామివారి యొక్క దర్శనం ఇవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీరు మొబైల్ ఫోన్ అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముందు ఈ అంగప్రదక్షిణ చేయడానికి ఎవరైతే వెళ్తున్నారో మీకు ఇదే టైంలో అంటే తెల్లవారుజామున 3 గంటలకైతే మిమ్మల్ని అంగప్రదక్షిణ చేయడానికి అయితే అలౌ చేస్తారండి. దానికి ముందు మీరు 1 గంటకి రిపోర్ట్ చేస్తారు కాబట్టి 1 గంట నుండి సుమారుగా 2:30 వరకు కూడా, అంటే నైట్ 2:30 వరకు కూడా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టిన తర్వాత మన వస్త్రాలన్నీ కూడా ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్లకు కానీ, క్లైమేట్కి కానీ ఆరిపోతాయండి. దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. దాని తర్వాత మనకి లోపల సుప్రభాత సేవ అయితే స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళు 2 గంటలకు రిపోర్ట్ చేస్తారు కాబట్టి 3 గంటలకి సుప్రభాత సేవ అన్నది స్టార్ట్ అవుతుందండి. లోపల సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. బయట మనం అందరం కూడా అంగప్రదక్షిణ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా అయితే ఆడవారిని అంగప్రదక్షిణ చేయడానికి అయితే పంపించడం జరుగుతుంది. దాని తర్వాత ఆడవారు అంగప్రదక్షిణ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకి మహాద్వారం దాటిన తర్వాత ధ్వజస్తంభానికి ముందు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆడవారు అందరూ కూడా ఉంటారండి. దాని తర్వాత మగవారు అంగప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని కలిపి స్వామివారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. ఈ టైంలో మనకి లోపల సుప్రభాత సేవ జరుగుతుంది. దాని తర్వాత తాముల సేవ అయితే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ దర్శనాలు కూడా జరుగుతూ ఉంటాయండి. దాని తర్వాత మనల్ని అంటే జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అంగప్రదక్షిణ అంటే ఇంత ఈజీగా సింపుల్గా ఉంటుందండి. కాకపోతే స్వామివారి యొక్క ఆలయంలో అంగప్రదక్షిణ చేయడం అంటే మనకి పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇటువంటి అవకాశం మనకు రాదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇందులో మీరు 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని తిరుమల శ్రీవారి యొక్క సేవలో తరించండి. మీకు అకామిడేషన్ కూడా మీకు అక్టోబర్ మంత్కి సంబంధించిన కోటల భాగంగా, అంటే అక్టోబర్ మంతే కదండి, మీకు ఎప్పుడు స్వామివారి యొక్క దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా సరే మీకు 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అకామిడేషన్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. కాబట్టి మీరు ఆన్లైన్లో అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆన్లైన్లో అకామిడేషన్ అన్నది బుక్ అవ్వకపోతే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీరు మీకు ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తోటి మీరు లైన్లో నిల్చొని సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు ఆఫ్లైన్లో అకామిడేషన్ అయితే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే రూమ్స్ అన్నది మీకు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ విషయం అండి, మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అక్కడ మనకి మిడ్నైట్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా రిపోర్టింగ్ టైము. అంటే ఒకరోజు ముందుగా మీరు తిరుమల కొండపై ఉండాలి. చాలామంది తెలుసో తెలియక ఏం చేస్తున్నారంటే చాలామంది మిత్రులు కాల్ చేస్తున్నారు. అంటే 16వ తారీఖున అంటే నైట్ 1 గంటకి రిపోర్ట్ చేయమని ఉంది. 16వ తారీఖు నైట్ 1 గంట కంటే మనకి 15వ తారీఖున మిడ్ నైట్ 12 దాటితే క్యాలెండర్ ఆటోమేటిక్గా మారుతుంది కదండి. 16వ తారీఖు వస్తుంది. 16వ తారీఖు మిడ్ నైట్ 1 గంట కంటే మీరు ఎప్పుడు ఉండాలి తిరుమల కొండపైన? 15వ తారీఖున ఉండాలి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. 15వ తారీఖున మీరు తిరుమల కొండపై ఉంటే 15వ తారీఖున నైట్ 1 గంటకైతే రిపోర్ట్ చేయాలి. అంటే 16వ తారీఖు అవుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. చాలామంది శ్రీవారి భక్తులకి తెలియక ఏం చేస్తున్నారంటే 16వ తారీఖు నైట్ అంటే 17వ తారీఖు 1 గంటకి వెళ్తున్నారు.
అంటే 16వ తారీఖు అన్నారు కదా! అంటే 16వ తారీఖు అంటే మనందరం కూడా మనకి ఉదయం 5 గంటల నుంచి 6 గంటల నుంచి మనకి క్యాలెండర్ చూసుకోవడం అలవాటు కాబట్టి ఈ టైం అనుకుంటున్నారండి. ఈ టైం కాదు. మనకి ఆల్రెడీ మిడ్‌నైట్ 12 దాటిన తర్వాత క్యాలెండర్ అన్నది మారుతుంది కాబట్టి మీకు ఆ టైం. కాబట్టి 16వ తారీఖున 1 గంటకి రిపోర్ట్ చేయాలనుకుంటే మీరు 15వ తారీఖున మీరు తిరుమల కొండపైన ఉండాలి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని తిరుమల శ్రీవారికి సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.